నీవే నాలాపనా నీకే నారాధనా. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే ఊటము వేసితివే నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే ఊటము వేసితివే నీ రూపము చూడనాలో. యేసయ్యా దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సంగమా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి గడచిన కాలమంతయు కాపాడి తన దయగల నీడలో భద్రపరిచిన దేవదేవునికి మరి నేనెంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. దేవుని సన్నిధిలో దేవుడు మనలను ప్రేమించి ఈ లైవ్ ద్వారా దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఇటు శ్రేష్టమైన ఈ మంచి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి ప్రభువుని నేనెంతో స్తుతించుచున్నాను. ప్రభు బిడ్డలైనటువంటి మనము దయచేసి దైవ సన్నిధిలో ఆయా గృహాలలో ఉన్నటువంటి మీరు ప్రభు నామమును బట్టి తలలు వంచినట్లయితే, మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన కార్యక్రమాన్ని దయచేసి ప్రార్థన పూర్వకముగా మనము ప్రారంభించుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మరి తలలు వంచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన అమూల్యమైన పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. వేల్పులలో గనుడా, పరిశుద్ధతను బట్టి మహనీయుడా, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడా, అద్భుతములు చేయువాడా, నీ వంటి వారు ఎవరని నీ లేఖనము ద్వారా సెలవిస్తున్న మా గొప్ప దేవా, నీ పాదములకు వేల కొలదిగా కృతజ్ఞత వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కనికర సంపన్నుడా, కృపగలవాడా, మహనీయుడా, పూజనీయుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ లాక్డౌన్ ద్వారా మేము సమాజముగా కూడుకుని నిన్ను ఆరాధించలేని ఈ పరిస్థితులలో ప్రభువా, ఈ లైవ్ ద్వారా ఆయా స్థలాలలో మా ప్రియులందరూ నీ నామమును బట్టి నిన్ను ఆరాధించడానికి, నీ మాటలు వినడానికి, నీ నామమును గణపరచడానికి మీరు మాకు అనుగ్రహించినట్టే శ్రేష్టమైన సమయము కొరకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. నీవు మాతో మీరుండి నీ సన్నిధిని మాతో ఉంచి మమ్ము నడిపించి బలపరుచు నాయన. పాటలలో నీవు తోడైండి సహాయము చేయండి ప్రభువా. వాక్య పరిచర్యలు తోడయుండండి. నాతోనూ నీ బిడ్డలతోనూ కూడి ఉన్న మా అందరితోనూ యేసయ్యా మీరే మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఈ స్థలములో జరుగుచున్న ఈ ఆరాధన కార్యక్రమము మాకు దీవెనకరముగా, బిడ్డలందరికీ ఆశీర్వాదకరముగా, నీ నామ మహిమార్థమై జరుగునట్లుగా సహాయము చేసి
మహిమా ఘనత ప్రభావములను నీవు మాత్రమే పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సీయోను కీర్తనల పాటల పుస్తకం నుండి 56వ పాట కలిసి పాడుతూ ప్రభువుని స్తుతిస్తాము. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనించి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సిలువసునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి. సిలువసునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి. సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనుపరచితివే నీ ఆత్మశక్తితో. సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనుపరచితివే నీ ఆత్మశక్తితో. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఉన్న అనురాగమే. నా తోడు నీడవై అరపురాని మహోపకార్యములు నాకై చేసి. నా తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి. చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకే. చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. నా మంచి కాపరివై మమత సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి. నా మంచి కాపరివై మమత సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి. ఆరాధాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆనందమై. మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా
సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. పగలు రేయి పలుకరిస్తుంది కరమును విడచి నన్ను వరించింది. పగలు రేయి పలుకరిస్తుంది కరమును విడచి నన్ను వరించింది. కలువరిస్తుంది ప్రేమ ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది తన రూపులో నన్ను మార్చుకున్నది. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది తన రూపులో నన్ను మార్చుకున్నది. ప్రేమకు మించిన దైవము లేదని ప్రేమను కలిగి జీవించమని. ప్రేమకు మించిన దైవము లేదని ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తుంది ప్రేమ ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ కోగిలికి నన్ను పిలుచుచున్నది ప్రేమలోగిలిలో బంధించుచున్నది. ప్రేమ కోగిలికి నన్ను పిలుచుచున్నది ప్రేమలోగిలిలో బంధించుచున్నది. ప్రేమకు ప్రేమే తోడవుతుందని ప్రేమకు సాటి లేదని ప్రేమకు ప్రేమే తోడవుతుందని ప్రేమకు సాటి లేదని కలువరిస్తుంది ప్రేమ ప్రా
ఇచ్చిన క్రీస్తు ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు. ప్రేమ 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 పగలు రేయి పలుకరిస్తుంది, పరమును విడచి నన్ను వరించింది. పగలు రేయి పలుకరిస్తుంది, పరమును విడచి నన్ను వరించింది. కలువరిస్తుంది ప్రేమ ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతవరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి ప్రభువుని నేనెంతో స్తుతించుచున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలను దేవుని వాక్య భాగముగా మనము చదువుకుందాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము నుండి దేవుని మాటలు చదువుకుందాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. తలలు వంచి దేవుని వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాము. సకలాశీర్వాదములకు కారణభూతుడు వగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీ కృపా కనికరాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించారు. ఈ దినాన నీ సన్నిధిలో నీ నామమును బట్టి మేము కూడుకొని నిన్ను ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించినట్టు శ్రేష్టమైన సమయము కొరకు వందనాలు ప్రభువా. పాటలలో మీరున్నారయ్యా, నీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని నడిపించినారు. వాక్య పరిచర్యలో నీ సహాయము మీరు మాకు అనుగ్రహించండి. మాతోనూ నీ బిడ్డలతోనూ కూడి ఉన్న మా అందరితోనూ మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ వాక్యపు యొక్క వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి. నీ మాటలు వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ దాయిచ్చే. నా నోటిని, నా పెదవులను, నా మస్తిష్కమును ముట్టండి. నీ జీవవాకులు మాకు వినిపించండి. నీ శక్తి కలిగిన మాటలన్నీ మీరు మాకు బయలుపరచండి. ప్రతి ఆటంకాల నుండి మీరు విడిపించండి. ప్రతి అభ్యంతరాలను తొలగించండి. సమస్త చీకటి కార్యములను లయపరచండి. నీ పరిశుద్ధాత్మ సహాయమును మీరు మాకు అనుగ్రహించండి. నీ కరుణా కటాక్షములతో నింపి నీ కృప ద్వారా మా ప్రభువా నన్ను మమ్మల్ని నడిపించి మహిమనొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి ఈ పత్రికలో 11వ అధ్యాయమందు అనేకమైన సత్యాలు
ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని అడుగు జాడలలో నడిచిన భక్తులు ఈ 11వ అధ్యాయములో హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు కనబడుతూ ఉంటారు. అయితే వారిలో ఒకరిని గూర్చి మనము చదువుకుని ఉన్నాము. ఇతడు హానోకు అనేటటువంటి వ్యక్తిని గూర్చి మనము చదువుకుని ఉన్నాము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెననే సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు అని బైబిల్ గ్రంథము బహు స్పష్టముగా మనకు తెలియచేస్తా ఉంది. ఈ హానోకు ఎలాంటి వాడు అని గమనించినట్లయితే దేవుడే సాక్ష్యమిస్తా ఉన్నాడు. దేవునికి ఇష్టుడై ఉండెనని అతడు సాక్ష్యము పొందెను. ఇతడు దేవునికి ఇష్టుడై ఉండెను అని ఒక మంచి సాక్ష్యము కలిగి జీవించిన వ్యక్తి హానోకు మనకు కనబడుతూ ఉన్నాడు. ఇతడు విశ్వాసమును బట్టి అతడు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఎలాంటి ప్రవర్తన కలిగి జీవించాడో అతని ప్రవర్తన విధానమును గూర్చి బైబిల్ గ్రంథము బహు స్పష్టముగా మనకు తెలియచేస్తూ ఉంది. ఇతడు యొక్క విశ్వాస జీవితము ఎలాంటిది అని గమనించినట్లయితే హానోకు జీవించిన సంవత్సరములు 365 సంవత్సరములు అతడు జీవించినట్లుగా బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత దేవుడు అతనిని కొనిపోబడిన గనుక అతడు కనబడలేదు. అతన్ని మరణమును గూర్చి ఎక్కడ బైబిల్ గ్రంథములో వ్రాయబడలేదు. ఎందుకనంటే అనేక మంది భక్తులు బ్రతికారు, వాళ్ళు పుట్టిన తర్వాత చనిపోయిన సంగతులను వ్రాశారు. ఇతడు దేవునికి ఇష్టుడై ఉండెను గనుక దేవుడు అతనిని కొనిపోబడెను అని వ్రాయబడి ఉంది. హానోకు జీవించిన సంవత్సరములు 365 సంవత్సరములని వ్రాయబడి ఉంది. అయితే హానోకు 300 సంవత్సరములు దేవునితో కలిసి నడిచిన వ్యక్తిగా ఉన్నాడని ఆదికాండము 5వ అధ్యాయము 21, 22 వచనాలలో అక్కడ బైబిల్ గ్రంథము బహు తేటగా వ్రాయబడుతూ వచ్చింది. చూడండి, ఈ హానోకు అనబడినటువంటి తాను ఎన్ని సంవత్సరములు జీవించాడు, ఎన్ని సంవత్సరములు దేవునితో కలిసి నడిచాడు అనే విషయాన్ని గురించి గమనిస్తే 1 సంవత్సరము 2 సంవత్సరములు కాదు, అతడు 300 సంవత్సరములు దేవునితో కలిసి నడిచాడు. దేవునితో కలిసి నడుచుట చేత దేవుడు అతనిని కొనిపోబడెను. అతడు తీసుకుని పోయెను గనుక అతడు కనబడలేదు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ హానోకు జీవించిన సంవత్సరాలలో 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, కానీ అతడు 300 సంవత్సరములు దేవునితో కలిసి నడిచినట్లుగా బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. ఈ లోకములో మానవుని యొక్క విశ్వాస జీవితాన్ని చూడండి. నాకు తెలిసినటువంటి ఒక దైవజనుని దగ్గరకు ఒక సహోదరుడి తన యొక్క బలహీనతలో దైవజనుని దగ్గరకు వచ్చింది. ఆమె విశ్వాసంతో వచ్చింది. దేవుని నామమును బట్టి దైవజనుడు ప్రార్థన చేశాడు. ఆమెకున్నటువంటి చీకటి తొలగిపోయింది, మేలు పొందింది. ప్రభు దగ్గరికి వచ్చే ఆదివారం నుండి దైవ సన్నిధికి వస్తాను అని చెప్పింది. కానీ
ఆమె ఎన్నడూ కూడా దైవ సన్నిధికి రాలేదు. దేవునికి ఏదో ఇస్తాను అని మొక్కుకుంది, కానీ ఆ మొక్కుబడి కూడా చెల్లించినట్లుగా నేను ఎక్కడా వినలేదు. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, విశ్వాసముతో వస్తారు, మేలు పొందుతూ ఉంటారు, దేవునిని మరచిపోతూ ఉంటారు, దైవ సన్నిధిని విడిచిపెడుతూ ఉంటారు. దేవునిని వెంబడించి దేవుని ఆరాధించే పరిస్థితులు కొంతమందిలో కనబడవు. కానీ ఈ హానోకు జీవితాన్ని చూడండి. 1 సంవత్సరము 2 సంవత్సరములు కాదు, అతడు 300 సంవత్సరములు దేవునితో కలిసి నడిచిన వ్యక్తిగా మనకు బైబిల్ గ్రంథములో చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు దేవుని యందలి విశ్వాసము కలిగి 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేదా ఒక 5, 6, 10 సంవత్సరాలు నడిచిన తర్వాత విశ్వాస జీవితంలో కొంతమంది సన్నగిల్లిపోయేవారు కనబడుతూ ఉంటారు. వారు ఉద్యోగములో, చూస్తారు, వారి వ్యాపార పరముగా, లేకపోతే అనేకమైనటువంటి పనుల ద్వారా ఈ లోకములో మనుషులు వారి విశ్వాసమును సన్నగిల్లిపోయే పరిస్థితులు, వారి విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోయే పరిస్థితులు సమాజంలో కొంతమందిలో కనబడుతూ ఉంటాయి. కానీ ఈ హానోకు అలాంటి వ్యక్తిగా మనకు కనబడట్లేదు. హానోకుకి ఒక కుటుంబం ఉన్నా, హానోకుకి కొన్ని బాధ్యతలు ఉన్నా, హానోకు జీవితంలో అనేకమైన పరిస్థితులు కనబడుతున్నా తన విశ్వాస జీవితమును కాపాడుకున్నవాడే కానీ దేవునిని విడచి, దైవ సన్నిధిని విడచి అతడు తిరిగిన వాడు కాడు. గనుక హానోకు దేవునితో కలిసి నడిచిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. హానోకు లోకమును విసర్జించినవాడు, హానోకు పాపమును విసర్జించినవాడు. పాపమును విసర్జించిన మానవునికి దేవునితో కలిసి జీవించుట చాలా సులువు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నా కాడి సులువు, నా భారము తేలిక అని అన్నాడు. ఆయన కాడి సులువు, ఆయన భారము తేలిక అని రాయబడి ఉంది. కొంతమంది దేవుని యొక్క కట్టడలను, ఆయన విధులను గైకొనడానికి మనుషులు అనేకమైన పరిస్థితులలో, అనేకమైనటువంటి విధానాలను బట్టి కొంతమంది వెనకడుగు వేసేవారు ఉంటారు. కానీ ఈ లోకాన్ని మనం విసర్జించినప్పుడు, పాపమును మనం విసర్జించినప్పుడు, చెడును మనం అసహించుకున్నప్పుడు, నీతిమంతుడైన ప్రభువుని, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనము ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈ లోకములో దేవునిని వెంబడించుట మనకు చాలా సులువుగా ఉంటుంది. ఆయన కాడి సులువు, ఆయన భారము తేలిక. కాబట్టి లోకాన్ని విసర్జించిన వాడికి సులువు, పాపమును విసర్జించిన వాడికి తేలిక. కానీ లోకములో ఉన్న ఆశలను అనుసరించి నడిచే మానవునికి అది ఎంతో భారంగా ఉంటుంది. దేవుని యొక్క కట్టడలు, విధులు, ఆయన మాటలు ఎంతో కష్టముగా మనుషుని యొక్క జీవితములో కనబడుతూ ఉంటాయి. కానీ ఈ హానోకు తన విశ్వాసమును బట్టి లోకమును విసర్జించిన వాడు, పాపమును విసర్జించిన వాడు, చెడుతనమును అసహించుకున్నవాడు, దేవునితో కలిసి నడిచిన వ్యక్తిగా బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. హానోకు వలె మనమును ఈ లోకములో ఉన్న పాపమును విసర్జించి, చెడుతనమును విసర్జించి, దైవ భయము కలిగి దేవుని అడుగుజాడలలో నడుచుచున్నప్పుడు దేవునికి మనము ఇష్టలుగా మనము ఉంటాము. అయితే బైబిల్ గ్రంథము తెలియచేస్తా ఉంది 6వ వచనములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయునుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తాను వెదకువానికి ఫలము దయచేయు వాడనియు
నమ్మవలెను గదా అని రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథములుగా మనం గమనించినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము అని రాయబడి ఉంది. మనకు ఏం కావాలి అనంటే విశ్వాసము కావాలి. దేవుడంటే విశ్వాసం ఉండాలి. ఆయన మాటల మీద విశ్వాసం ఉండాలి. దేవుని మీద విశ్వాసము ఉన్నప్పుడు, విశ్వాసముతో వెంబడిస్తున్నప్పుడు, విశ్వాసముతో ఆరాధిస్తున్నప్పుడు, విశ్వాసముతో దేవుని యొద్దకు వెళుతున్నప్పుడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన వెదకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అని రాయబడి ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అదియే అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడి ఉంది. అబ్రహాము దేవుని నమ్మినాడు, హానోకు దేవునిని నమ్మినాడు, దేవుని యందు విశ్వాసముంచి దేవుని మార్గములో నడిచినాడు. గనుక హానోకు దేవునికి ఇష్టుడై ఉండెనని ఒక మంచి సాక్ష్యము పొందినాడు. ఈ లోకములో నీవు నేను కూడా అలాంటి ఒక మంచి సాక్ష్య జీవితము కలిగి ఉండాలంటే మనము విశ్వాసముతో దేవుని వెంబడించే బిడ్డలుగా ఉండాలి. దేవుని ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని సేవించే బిడ్డలుగా మనము ఉన్నప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాము, మనము పరిశుద్ధులుగా తీర్చబడతాము, మనము దేవుని రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడతాము. ప్రభు మార్గములో మనము జీవించటానికి మనకు కూడా అలాంటి విశ్వాస జీవితము కావాలి. కాబట్టి హానోకు తన జీవితములో అలాంటి గొప్ప విశ్వాస జీవితము కలిగి దేవునిని వెంబడించినాడు, ప్రభువుని ఆరాధించినాడు. దేవునిని సేవించుట ద్వారా దేవుడు తన కార్యములు మానవుని జీవితములో ప్రభువు జరిగించుచు వచ్చినాడు. కాబట్టి ప్రియులారా, హానోకు అతడు తన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని మార్గములో నడిచాడు. అందుచేత దేవుడు అతనిని ఆశీర్వదించెను. దేవుడు అతనిని దీవించినట్లుగా, దేవుడు అతనిని అభివృద్ధిలోనికి నడిపించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అతనిని కొనిపోబడినని బైబిల్ గ్రంథము, దేవుని వాక్యము మనకు తెలియచేయబడుతుంది. దేవుని మాటలను మనం గమనించినట్లయితే పిల్లరా చూడండి, ఆ భక్తుడైనటువంటి దావీదు కీర్తనల గ్రంథములో 16వ కీర్తన 3వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది. 3వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 3వ వచనాన్ని మనము చదువు. నేనిలాగునందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే భక్తుడైన దావీదు తెలియచేస్తా ఉన్నాడు, నేను ఇలాగునందును, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు అని రాయబడి. భూమి మీద ఉన్న భక్తులే ఆయనకు శ్రేష్ఠులు, కేవలము వారు నాకు ఇష్టులు అని వాక్యము తెలియచేస్తా ఉంది. భూమి మీద దేవుడు దేనిని కోరుకుంటున్నాడు? భూమి మీద దేవునికి ఇష్టమైనది ఏది అంటే భూమి మీద ఉన్న భక్తులే ఆయనకు ఇష్టులు. వెండి బంగారాలు ఆయనకి ఇష్టమైనవి కావు, ధనధాన్యాలు ఆయనకి ఇష్టమైనవి కావు. ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు దేవునికి ఇష్టమైన వారు కాదు. దేవునికి ఇష్టమైనది భూమి మీద ఏది అని అంటే భూమి మీద ఉన్న భక్తులే ఆయనకి ఇష్టలు. భూమి మీద భక్తి గల వారిని ఆయన చూస్తా ఉన్నాడు. దేవుడంటే విశ్వాసము కలిగి దేవుని వెంబడించే తన బిడ్డలను ఆయన చూస్తూ ఉన్నాడు.
అలాంటి వారు కావాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. భూమి మీద భక్తి చేయు వారిని, విశ్వాస జీవితంలో కాపాడుకొనుచున్న వారిని, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొనుచున్న తన భక్తులను ఆయన చూస్తూ ఉన్నాడు. వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలము ఇవ్వటానికి, ప్రతి వానికిచ్చుటకు నా యొద్ద జీతము దాచబడి ఉన్నది అని ప్రభు తెలియచేశాడు. వారి వారి క్రియలను బట్టి, వారి వారి విశ్వాస జీవితమును బట్టి దేవునికి ఇష్టలైన వారికి ఆయన యొద్ద దాచబడి ఉన్న ధనము ఎంతో గొప్పది. వారి కొరకు దాచబడి ఉన్నటువంటి మేలు ఎంతో గొప్పది. దేవుడు వారి కొరకు ఆయన సిద్ధపరిచాడు. భూమి మీద ఉన్నటువంటి భక్తులే నాకు శ్రేష్ఠులు. వారు కేవలము వారు నాకు ఇష్టలై ఉన్నారు అని దేవుని యొక్క లేఖనాలు భక్తుడైన దావీదు మనకు తెలియచేస్తా ఉన్నాడు. భూమి మీద భక్తి చేయు వారిని ఆయన చూస్తున్నాడు. అలాంటి వారు నాకు ఇష్టలు అని దేవుని యొక్క లేఖనాలు, బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తా ఉంది. పిల్లరా, ఎస్తేరు గ్రంథములో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడి వచ్చిందండి. చూడండి, ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయమందు బైబిల్ గ్రంథములో ఇలాగ రాయబడుతూ వచ్చింది. పదియవ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధాన మంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాటలాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడైన తన దేశస్థులు చాలా మందికి ఇష్టడుగా ఉండెను. చూడండి, బైబిల్ గ్రంథములో మనం గమనించినట్లయితే యూదుడైన ఈ మొర్దెకైని గూర్చి బైబిల్ గ్రంథము బహు తేటగా తెలియచేస్తా ఉంది. యూదులు దేవునిని వెంబడించేవారు. దేవుని కొరకు వారి ప్రాణాలను సహితము త్యాగం చేసేవారు. దేవునికి తప్ప ఈ లోకములో ఎవరికి నమస్కారము అనేది చేయనివారు. దేవునికే తప్ప మరి ఎవరికి తలవంచనివారు, లోకానికి తలవంచనివారు, పాపానికి తలవంచనివారు. యూదులు అనగా వారి వారి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు బ్రతికేవారు, ప్రభు కొరకు జీవించేవారు. అయితే ఈ అహష్వేరోషు పిలాచుసారా, అతని కాలములో ఇతడు యూదుడైన మొర్దెకై రాజైనటువంటి అహష్వేరోషుకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాటలాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడైన తన దేశములలో చాలా మందికి అతడు ఇష్టడుగా ప్రవర్తించాడు. జనుల దృష్టికి ఇష్టడుగా కనబడుతున్నాడు. దేవుని దృష్టికి అతడు బహు ఇష్టడుగా కనబడుతూ ఉన్నాడు. దేవుని దృష్టికి ఇష్టలుగా ఉండాలి అని అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. మొర్దెకైకున్న విశ్వాసము ఎలాంటిదో చూడండి. తన ప్రజలను రక్షించుట కొరకు చూసారా, రాజైనటువంటి రాణి అయిన ఎస్తేరును అతడు పురికొలిపాడు. తన జనుల కొరకు చూసారా, బూడిదలో కూర్చుని గోనె పట్ట కట్టుకుని ఆయన కృప ఎంత గొప్పది, ఆయన సహాయం ఎంత గొప్పది. పిల్లరా చూడండి, ఇతడు దేవుని సన్నిధిలో
బహు ఇష్టడుగా జీవించినట్లుగా బైబిల్ గ్రంథములో దేవుని లేఖనము ద్వారా మనము తెలుసుకొనగలుగుతూ ఉన్నాము. కాబట్టి ప్రభు బిడ్డలైనటువంటి మనము, దేవుని బిడ్డలైనటువంటి మనము మొర్దెకై వలె మనమును దేవునికి ఇష్టలుగా ఉండాలి. సమాజములో దేవునికి ఇష్టలుగాను ప్రియులైన బిడ్డలుగాను ప్రభు సన్నిధిలో మనము ఉండినప్పుడు దేవుడు తన కృపను, తన కార్యములను మానవుని జీవితంలో జరిగించువాడని దేవుని యొక్క వాక్యము మనకు ఏటపరుస్తూ ఉంది, తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనము దేవునికి ఇష్టలుగా జీవించాలని వాక్యము తెలియచేస్తూ ఉంది. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తల్లిదండ్రుల దగ్గర ఎన్ని సంవత్సరాలు జీవించాడు అని అంటే 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర యేసుక్రీస్తు ప్రభు పెరిగి పెద్దవాడయ్యాడు. 3.5 సంవత్సరములు మాత్రమే స్వార్థ పరిచర్య చేశాడు. అయితే యోహాను దగ్గరకు అతడు బాప్తిస్మం తీసుకునడానికి వచ్చినప్పుడు చూసారా, పరలోకము నుండి అనగా ఆకాశము నుండి ఒక స్వరము అతడు వింటా ఉన్నాడు. ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అనే స్వరము మనకు వినబడుతుంది. ప్రియుడు అనగా లేదా ఇష్టుడు అనగా దేవునికి చూసారా యోగ్యులైన వారు అనగా ప్రియులు అన్నా కానీ ఇష్టులు అన్నా కానీ ఒకే పదమునకు అర్థమును ఇస్తూ ఉంటుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఉన్నాడు అని అంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దము మనకు పరలోకములో నుండి వినబడుట అనేది మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు జీవించినప్పుడు అతడు ఎలా జీవించాడు అని అంటే, తన ప్రవక్తను కాపాడుకుంటూ జీవించున్నాడు. యవన కాలములో తన యవన జీవితాన్ని చూసారా ఎంత పవిత్రముగా పరిశుద్ధముగా తను కాపాడుకుంటూ వచ్చినాడో. ఆ 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర చూసారా ఎలాగ పెరిగి పెద్దవాడైనాడో. బాప్తిసం తీసుకునటానికి వచ్చినప్పుడు అతని ప్రవక్తన ఎలా కనబడుతుంది అని అంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక స్వరము పరలోకము నుండి వినబడుట యోహాను విని ఉన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథములో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు అతడు ప్రియునిగా ఇష్టునిగా దేవుని సన్నిధిలో అతడు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథములో దేవుని వాక్యము ద్వారా మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మాటలు మనం వినినప్పుడు, ఆయన యందు విశ్వాసము కలిగి మనము దేవునిని వెంబడిస్తున్నప్పుడు దేవునికి మనము ప్రియులుగా మనము ఉంటాము. కనుక దేవుని మాటలు మనం విన్నప్పుడు ఆయనకి ఇష్టలుగా మనం కనబడుతూ ఉంటాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఏకాంత ప్రార్థనకు ఆయన బయలుదేరి పేతురు, యోహాను, యాకోబును తీసుకుని ఆయన ఏకాంత ప్రార్థనకు వెళ్ళినాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన కొంచెం దూరము వెళ్ళి ప్రార్థన చేయుచుండగా అక్కడకు ఏలియాయు, మోషేయు అతని యొద్దకు వచ్చి అతనితో మాట్లాడుట అనే సంగతులు పేతురు మాత్రమే అతడు చూడగలుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఏకాంత ప్రార్థన చేయుచున్నప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఏలియా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, మోషే వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంగతి పేతురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా మనము ఇక్కడ ఉండుట మంచిది అని అంటూ, నేను నీకు ఒకటియు, ఏలియాకు ఒకటియు, మోషేకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుము అని తెలియచేస్తా ఉన్నాడు.
ఆయన మాటలాడుచుండగాని ఒక ప్రకాశమానమైనటువంటి మేఘము వారిని కమ్ముకున్నది. ఆ మేఘములో నుండి ఒక స్వరము వినబడుతుంది, ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయన మాటలు మీరు వినుడి వినుడి అని రాయబడి. ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయములో ఆ మాటలు అక్కడ చక్కగా రాయబడుతూ వచ్చాయి. మత్తయి సువార్త 17వ అధ్యాయములో మాటలు రాయబడుతూ వచ్చాయి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాటలు వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన మాటలు మీరు వినుడి అని వ్రాయి. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మాటలు మనం విన్నప్పుడు, దేవుని మార్గములో మనం నడిచినప్పుడు, ఈ లోకములో ఉన్న వాటిని మనం విసర్జించినప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాము, దేవునికి మనము ప్రియులుగా మనము ఉంటాము. కాబట్టి ప్రియులారా, ఈ లోకములో మనము దేవునికి ఇష్టలముగా ఉండాలనంటే దేవుని మార్గములో మనము నడుచుకోవాలి. దానియేలు 21 రోజు ఉపవాస ప్రార్థనలో అతడు ఉన్నప్పుడు ప్రారంభమైన ఆ దినమందే దేవుని యొక్క దర్శనము, దేవుని ప్రత్యక్షత అతని యొద్దకు రాబోతూ ఉండగా అతని యొద్దకు గాబ్రియేలు అను దూత రావటానికి పిల్ల చూసారా, శత్రువైన సాతానుడు అడ్డుకున్నాడు. మికాయేలు దూత అతనికి సహాయపడుట ద్వారా ఆ శత్రువుని పోరాడుతుండగా గాబ్రియేలు అను ఆ దేవదూత దానియేలు యొద్దకు వచ్చి, దానియేలు నీవు బహుప్రియుడవు అని బైబిల్ గ్రంథములో, దానియేలు గ్రంథం 10వ అధ్యాయములో మనము చూస్తూ ఉంటాం. దానియేలు ఎలాంటి వాడు అనంటే, దానియేలు ప్రియుడు కాదు, దేవునికి అతడు బహుప్రియుడు. అతడు బహుప్రియుడు అని అనబడటానికి ఇలా చూసారా, సింహాల బోనులలో అతన్ని వేయబడతాడు అనగా, రాజునకు నమస్కరించకపోతే, ఏ దేవునికి ప్రార్థన చేసిన ఎడల, ఏ దేవునికైనాను ఎవనికైనాను వారు ప్రార్థన చేసిన ఎడల అట్టి వారిని సింహాల బోనులలో వేయబడతారు అనే శాసనము అతనికి తెలిసినను అతడు దేవుని ఆరాధించకుండా, దేవునిని గణపరచకుండా, దేవునిని మహిమపరచకుండా అతడు ఉన్నవాడు కాడు. అతడు దేవునిని తప్ప ఎవరిని ఆరాధించని వాడు, దేవునినే ఆరాధించిన వాడు, ముమ్మారు దేవుని సన్నిధిలో మోకరించి అతడు ప్రార్థనా జీవితము కలిగి ప్రవర్తించిన వాడు. అతడు బహు ప్రియుడుగా తీర్చిదిద్దబడ్డాడు. ఈ లోకములో మనము ఒక దొంగని నువ్వు బహు ప్రియుడు అని పిలవలేవు. ఈ లోకములో ఒక భర్త త్రాగి వస్తేనే తన భార్య నువ్వు ఎంత మంచి భర్తవండి అన్న మాట అనలేదు. భర్త త్రాగి వస్తేనే భార్య అసహించుకుంటుంది. మరి దేవుడు ఎలాగ ప్రేమిస్తాడు? ఒక త్రాగుపోతూ దేవునికి ప్రియుడుగా ఉండలేడు. ఒక జోజగాడు దేవునికి ప్రియుడు అని పిలవలేరు. ఒక దొంగని నీవు బహు ప్రియుడవు అని పిలవలేరు. మరి ఎవరిని పిలుస్తారు అనంటే, లోపము లేని వారిని, పాపము లేని వారిని,
చెడుతనము లేని వారిని, దేవుని యందు విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి దేవునిని వెంబడించే అట్టి వారిని ప్రియులు అని అంటారు. దానియేలు బహుప్రియుడుగా జీవిస్తూ వచ్చిన ఈ లోకములో నీవు నేను కూడా బహుప్రియులుగా ఉన్నప్పుడు దైవ సన్నిధిలో దేవుడు మనలను ప్రేమించి ఆయన మెచ్చుకునేవాడు. మన విశ్వాస జీవితమును బట్టి మనము దేవునికి ప్రియులుగా మార్చబడతాము. నీవు లోకములో ఉన్న వాటిని విసర్జించి దైవ భయము కలిగి నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి ఆయన బహుప్రియుడు అని ఆయన పిలవగలుగుతాడు. కాబట్టి హానోకు దేవుని మార్గములో నడిచినాడు గనుక దేవుని దృష్టిలో అతడు బహుప్రియునిగా అతడు తీర్చిదిద్దబడినాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే నీ శ్రమలో, నీ బాధలలో, నీ కష్టములో ఆయన మీద నీవు ఆనుకున్నప్పుడు ఆయనకు నీవు ఇష్టడుగా మార్చబడతావు. నీ శ్రమలో నీవు దేవుని మీద ఆనుకోవు. కీర్తనకారుడైన దావీదు 22వ కీర్తనలో 8వ వచనమందు ఆయన ఇలాగూ తెలియచేస్తూ వచ్చినాడు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు గనుక ఆయన వారిని తప్పించును. నీ భారము యెహోవా మీద మోపినప్పుడు, నీ శ్రమలో నీవు ఆయన మీద ఆనుకునినప్పుడు, నీకు ఎలాంటి భారము ఉన్నా, కొంతమంది కుటుంబాన్ని నడిపించటమే ఎంతో భారమైపోతుంది. వారిని పోషించటం, ఒక కుటుంబాన్ని నడిపించటమే ఒక ఎంతో భారము. ఈ లోకములో ఎంతో ప్రయాస, ఎన్నో సమస్యలు, ఈ కుటుంబ భారాలు ఎన్నో ఉంటాయి. కొంతమంది లోకములో ఉన్న పాప భారాన్ని మోయలేక, నెమ్మది, శాంతి, సంతోషము లేక, ఈ అశాంతితో ఎందుకు ఈ జీవితం అని మనుషులు సూసైడ్ చేసుకునేవారు లోకములో ఎంతో మంది ఉన్నారు. అయితే భక్తుడైన దావీదు ఏమని తెలియచేస్తాడు? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకునేవాడు. ఎందుకనంటే వాడు ఆయనకు ఇష్టడు గనుక ఆయన వారిని తప్పించును. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో అలాంటి వారిని దేవుడు తప్పించేవాడు, దేవుడు రక్షించేవాడు, దేవుడు సహాయపడేవాడు, వారి పక్షముగా ఉండి తన కార్యములను జరిగించేటటువంటి వాడు. గనుక నీ భారము యెహోవా మీద మోపుము. నీ భారము యెహోవా మీద మోపినప్పుడు ఆయన నిన్ను ఆదుకునేవాడు. నీ శ్రమలో, నీ దుఃఖములో, నీ సమస్యలలో నీకు సహాయపడువాడు ఆయనే. నిన్ను కనికరించి కాపాడువాడు, ఓదార్చువాడు, సహాయం చేయవాడు ఆయనే. కనుక ఆయన మీదే మనము ఆధారపడాలి, ఆయన మీదే మనము ఆనుకోవాలి. నీ భారము యెహోవా మీద మోపము. కనుక ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేసేదను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మానవునికి ఆయన విశ్రాంతిని కలుగ చేసేవాడు, నెమ్మదిని కలుగ చేసేవాడు, శాంతిని, సంతోషమును అనుగ్రహించేవాడు. ఆయన ద్వారానే తప్ప ఈ లోకములో ఎవనికి విశ్రాంతి దొరకదు, శాంతి అనేది దొరకదు. నీవు ఎక్కడికి వెళ్ళినా, నీవు ఎన్నెన్ని చేసినా, ఎన్ని స్థలాలకు పోయినా కానీ నీకు నెమ్మది దొరకదు. ప్రభు అయిన యేసుక్రీస్తే మానవునికి నెమ్మదిని ఇచ్చేవాడు, శాంతిని ఇచ్చేవాడు, సంతోషమును ఇచ్చేవాడు. ఆయనే తన సహాయము తన ప్రజలకు అనుగ్రహించేటటువంటి
గొప్ప దేవుడై ఉన్నాడు. గనుక నీవు దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. ఆయన యందు విశ్వాసము కలిగి జీవించినప్పుడు దేవుడే మానవుని పక్షముగా ఉండి ఆయన తన కృపా కార్యములు మానవుని జీవితములో ఆయన జరిగించువాడని వాక్యము తెలియచేస్తా ఉంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయమందు వాక్యము ఇలాగా రాయబడుతూ వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనములో ఇలాగా రాయబడుతూ వచ్చింది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. చాలు దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే, మేలైనది ఏదో ఎరిగియుండి దేవుని యొక్క రాజ్యము భోజనము పానముతో కాదు, నీతియు పిలచిన సమాధానమును పరిశుద్ధమును ఆనందమునై ఉన్నది. లోకములో ఉన్న వాటిని విసర్జించి సత్యమేదో అసత్యమేదో మనుషులు ఎరిగి మనం ఎలాగూ ప్రవర్తించవలనో, ఎలాగూ జీవించవలనో, మనం ఎలాగ నడుచుకొనవలనో ఆ సంగతులను గురించి అపోస్తలుడైన పౌలు బహు తేటగా కొన్ని విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చిన. అయితే ఈ 18వ వచనములో, ఈ విషయమందు క్రీస్తు నాకు దాసుడైన వాడు దేవుని దృష్టికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. మనము మనుషుల దృష్టికి యోగ్యులమై ఉండాలి. క్రీస్తు యేసు అన్నకు దాసుడైనటువంటి వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడై ఉండవలెను. అలాంటి సమయములో దేవుడు వారిని మెచ్చుకునేవాడు. దేవుడు మెచ్చుకున్న మనుషుడు యోగ్యుడు అనబడతాడు. తను తాను మెచ్చుకున్నవాడు ఎంత మాత్రమును యోగ్యుడు అని ఎంచబడు. మనుషులు మెచ్చుకునే మనుషుడు యోగ్యుడు కాదు, కానీ దేవుడు మెచ్చుకునే మనుషుడు యోగ్యుడు అని అనబడతాడు. కాబట్టి మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండాలి. అప్పుడు మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉంటారు. కాబట్టి ప్రభు మెచ్చుకునే వానిగాను, మనుషుల దృష్టిలో యోగ్యమైన వానిగాను, దేవుని దృష్టిలో ఇష్టలైనటువంటి బిడ్డలుగాను ఈ సమాజములో, లోకములో మనం జీవించినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మానవునికి నిత్య జీవాన్ని ప్రసాదించేవాడు. ఆయన రాజ్యమును మానవునికి అనుగ్రహించేవాడు. అట్టి కృపయు భాగ్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకములో మనందరికీ దయచేయాలని ప్రభువును కోరుకుంటూ ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు మన వినికిడలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి తల్ల ఉంచుదాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. ఈ పగటి కాలములో నీ సన్నిధిలో నీ నామమును బట్టి నీ మాటలు ప్రకటించడానికి ప్రభువా నీవిచ్చిన సమయం కొరకు అన్నాడు హానోకు నీ సన్నిధిలో నీ యందు విశ్వాసము కలిగి నడిచి, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడిన అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని ఒక మంచి సాక్ష్యం పొందాడు. అవును యేసయ్యా, ఈ లోకములో మేము నీకు ఇష్టలుగా ఉండటానికి, నీకు సాక్షులుగా ఉండటానికి, నీతో కలిసి జీవించడానికి
అటు జీవిత విధానాన్ని మీరు మాకు నేర్పించండి. హానోకు వలె మేమును నీతో కలిసి జీవించుట, నీతో కలిసి ప్రవర్తించుట, నీలోనే మేము ఆనందించే అట్టి జీవిత విధానాలను మీరు మాకు నేర్పించండి. ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదల కొరకు మేము ఎలాగున్నా నీలో జీవించవలెనో అట్టి జీవిత విధానాలను మీరు మాకు నేర్పించు నాయన. ప్రభువా, నీ సహాయం కలుగు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, మరి కేవలము నాకు ఇష్టలన్నావు దేవా. నాడు మొర్దెకై నీ సన్నిధిలో అతి ఇష్టడుగా కనబడుతున్నాడు దేవా. తన జనులందరిలో యోగ్యునిగా కనబడుతున్నాడు, ఇష్టడుగా కనబడుతున్నాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాటలు మీరు వినుడని లేఖనము ద్వారా సెలవిస్తున్నాను. అవును ప్రభువా, నీ మాటలు వినే బిడ్డలుగా, నీ మాటలను అంగీకరించి నీ అడుగు జాడలలో నడిచే బిడ్డలుగా యేసయ్యా నన్ను మమ్ములను సిద్ధపరచండి నాయన. నీ సహాయము కలుగచేయమని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీ నామమును బట్టి స్థలములో నిన్ను ఆరాధించడానికి, నీ నామమును గణపరచడానికి, నీ నామమును మహిమపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన సమయము కొరకు, తరుణము కొరకు నిన్ను స్తుతిస్తున్నాను. ఆటలలో మీరున్నారు, నీ సన్నిధిని మాతో ఉంచి మేము నడిపించినారు దేవా. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నామయ్యా. విత్తబడిన వాక్యము బిడ్డల హృదయాలలో నీరు కట్టి ఫలింపచ్చే వాక్యానుసారముగా ప్రతి వారిని నడిపించు. ఈ లైవ్ ద్వారా ఎందరైతే నీ మాటలు వినుచున్నారో అట్టి బిడ్డలందరినీ దీవించు నాయన, ఆశీర్వదించయ్య. నీ కాపుదల భద్రత ప్రతి వారికి దయచే. నీ నీతి మార్గములో నడిపించు, నీ రాజ్య వారసులుగా సిద్ధపరచండి. నీ కృపా కార్యాలు నీ బిడ్డల జీవితాలలో జరిగించండి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచే. ఎవరు ఏ ఏ సమస్యలతో ఉన్నారో వారికున్న సమస్యలన్నిటిలో నుండి విడుదల దయచేయండి. ఈ కృప ద్వారా నడిపించండి. ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసము ఇప్పుడున్న మనకు ఆయన ప్రేమిస్తూ సేవిస్తున్న బిడ్డలందరికీ సదాకాలము ప్రభు తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.